అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను వినాయక చవితి పండక్కి ఏ విధంగా ఇంటిని క్లీన్ చేసుకున్నాను అనేది క్లీనింగ్ ప్రాసెస్ కూడా, పూజ గదిని అంతా కూడా నేను ఈ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. అయితే నేను పండక్కి ఒక 2 డేస్ ముందు వ్లాగ్ అన్నమాట. థర్స్‌డే రోజు వ్లాగ్ ఇది. ఇంకా పండగ ముందు రోజు ఫ్రైడే వచ్చింది గనక, ఫ్రైడే అంతా క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకోవద్దు. అందుకోసమనే నేను థర్స్‌డేనే ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను. ఇంకా కిచెన్ కానీ, పూజ గది కానీ శ్రావణ మాసానికి ముందే ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకున్నాను. ఇంకా 1 మంతే కదా మనకు శ్రావణ మాసం కంప్లీట్ అయిపోయి. ఎక్కువగా అయితే డస్ట్ ఏం లేదు. ఇంకా ఉన్న వరకే నేను ఏ విధంగా క్లీన్ చేసుకున్నాననేదైతే ఈ వ్లాగ్‌లో షేర్ చేస్తున్నాను. ఇంకా చూసేయండి. ఈరోజు ఇంటిని క్లీన్ చేసుకోవాలి కదా అనేసి కొంచెం ఎర్లీగానే లేచాను. లేచిన తర్వాత ముందుగా బ్రేక్‌ఫాస్ట్, కుకింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాక స్టవ్‌నైతే ఈ విధంగా కంప్లీట్‌గా డీప్ క్లీన్ చేసుకుంటున్నాననమాట. స్టవ్ ప్లాట్‌ఫార్మ్ కానీ, బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ కానీ ఇదంతా అంటే ఫెస్టివల్స్ ముందే చేస్తారా ఇంత అంటే అట్లేం లేదండి. ఎప్పుడు కొంచెము జిడ్డుగా అనిపిస్తే స్టవ్‌ను అప్పుడు ఇలాగ క్లీన్ చేసుకుంటూ ఉంటాము. డైలీ మాత్రం టిష్యూతో గానీ, క్లాత్‌తో గానీ మనకు బ్రేక్‌ఫాస్ట్ ఆహ్, లంచ్ అంతా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నీట్‌గా తుడుచుకుంటే ఒక క్లాత్‌తో చాలా క్లీన్‌గానే ఉండిపోతుంది. ఇంకెప్పుడైనా 3 డేస్‌కి ఒకసారి అలాగా జిడ్డుగా ఉన్నప్పుడు ఇగో ఇంత క్లీనింగ్ అనేది పెట్టుకుంటాం. మళ్ళీ ఏదైనా ఫెస్టివల్స్ అలా వచ్చినప్పుడు కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అంతా ఈ విధంగా నీట్‌గా అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి అన్నపూర్ణ అమ్మవారికి పూజను చేసుకొని తెల్లని పూలను సమర్పించుకున్నాను. ఇంకా కిచెన్ మొత్తంగా కొంచెంగా ధూపం వేసుకుంటే ఎంత ప్రశాంతంగా, ఎంత నీట్‌గా అనిపించిందో కిచెన్ అయితే మాటల్లో చెప్పలేను. ఆ తర్వాత మేడొచ్చి ఇల్లంతా మాపెట్టి క్లీన్ చేసేసింది. ఇంకా నేను పూజ గదికెళ్ళి పూజ గది క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ అన్నపూర్ణ అమ్మవారిని వారానికి 2 సార్లు క్లీన్ చేసుకొని దీపాన్ని పెట్టుకున్నా సరే, రైస్‌ను మాత్రం 15 రోజులకొకసారి చేంజ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా వారానికి 2 సార్లయితే క్లీన్ చేయను. పూజ గది షెల్ఫ్‌లో వైట్ టైల్స్ ఉంటాయి మాకు. అయితే అవి పెద్దగా కళగా కనిపించట్లేదని అమెజాన్‌లో ఒక కాఫీ బ్రౌన్ కలర్ షీట్‌ను బుక్ చేసుకున్నాను. బుక్ చేసుకొని స్టిక్ చేసుకున్నాను. అయితే షెల్ఫ్ అంతా చాలా చిన్నదిగా అయిపోయింది. ఇంకా ఈ మాత్రం పెట్టడానికి కూడా స్పేస్ లేదనేసి ఇంట్లో వర్క్ జరుగుతుంది కదా! నేనొక పీయూసీ పీసుని తీసుకొచ్చి మనకు పూజ గదికి అనుకూలంగా కట్ చేసుకొని వేసుకున్నాను. అవి షీట్స్ చాలా పెద్దగా ఉంటాయి. నేను పూజ గది వరకు షెల్ఫ్ వరకి కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు పూజ గది షెల్ఫ్ కలర్ చేంజ్ అయిపోయింది. ఎవ్రీ మంత్ చిన్న చేంజ్ ఏదో ఒక చేంజ్ ఉంటుంది ఖచ్చితంగా మా పూజ గదిలో. పూజ గదిలో ఒక అల్యూమినియం రాడ్ పెట్టుకొని, ఆ రాడ్ పైన గాడ్ ఐడిల్స్ అనేది పెట్టుకుంటాను. ఇంకా ఈసారి పూజా స్టోర్‌కి శ్రావణ మాసంలో వెళ్ళినప్పుడు చిన్న చిన్న డెకరేటివ్ ఐటెమ్స్ చాలా బాగా నచ్చి తెచ్చుకున్నాను. కొన్ని మామిడి తోరణాలు, ఈ విధంగా చిన్న చిన్న ముగ్గు షీట్స్. ఇక్కడ చూడండి ఇంకా అన్ని కలశాలున్నాయన్నమాట రెడ్ కవర్ పైన. నాకు చాలా బాగా నచ్చి తెచ్చుకొని ఈ రాడ్ పైన పెట్టుకుంటే గనక చాలా బాగా అనిపించింది. అయితే స్టిక్ చేసుకోవచ్చు. కానీ నేనైతే స్టిక్ చేయలేదు. ఊరికే అలాగా రాడ్ పైన వేసి ఈ విధంగా ఐడిల్స్‌ని పెట్టుకున్నాను. ఇంటిని అందంగా, కళగా తీర్చిదిద్దుకోవడానికి ఎంతో ఎక్స్‌పెన్సివ్ ఐటెమ్సే అవసరం లేదు ప్రతిసారి. ఎందుకంటే చిన్న చిన్న ఐటెమ్స్‌తో కూడా చాలా చక్కగా, కళగా ఈ విధంగా డెకరేట్ చేసుకొని ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. కొంచెం ఓపికగా చూసుకుంటే పూజకు కావాల్సిన సామాగ్రి, చిన్న చిన్న డెకరేటివ్ ఐటెమ్స్ పూజ గదిలో అలంకరించుకోవడానికి చాలా వెరైటీసే ఉన్నాయిక్కడ. మళ్ళీ మళ్ళీ శ్రావణ మాసంలో పూజా స్టోర్‌కి వెళ్ళినప్పుడు ఇవి కనిపించాయన్నమాట. మామిడి తోరణాలు, ప్లెయిన్‌గా ఉన్న మామిడి తోరణాలు, ఆర్టిఫిషియల్‌వి. ఇంకా ఇలాగా లక్ష్మి, గణపతి, సరస్వతులు ఉన్న మామిడి తోరణాలు ఇంకా నాకు చాలా బాగా నచ్చి తెచ్చుకున్నాను కానీ ఇంట్లో ఇప్పటివరకైతే ఎక్కడా పెట్టుకోలేదు. చూడండి ఇలాగ ప్లెయిన్‌వి అవి. లక్ష్మీ అమ్మవారు అలాగా నీలం రంగు చీరలో ఉండడం అయితే నేను చూడడం మొదటిసారి. భలే ముచ్చటగా అనిపించింది. ఎక్కువగా ఆకుపచ్చని, ఎరుపు రంగు చీరలో కనిపిస్తూ ఉంటారు గదా అమ్మవారు. ఫోటోస్‌ని చిన్న చిన్న విగ్రహాలను తీసుకొని, విగ్రహాలన్నింటిని పీతాంబరేసి క్లీన్ చేసుకుంటానెప్పుడు. ఇంకా ఇదివరకు వీడియోలో షేర్ చేసి ఉన్నాను గనక ఇంకంతా బోర్ అవుతుందనేసి నేను క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఏం షేర్ చేయలేదు. ఇంకా ఇత్తడి సామానంతా పీతాంబరితో ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకున్నాను. దేవుడి పటాలు మా ఇంట్లో చాలా ఉన్నాయి. కాకపోతే మనకు పూజ గది చిన్నదవ్వటం వల్ల స్పేస్ సరిపోదు. ఇంకా కొన్ని పటాలు మాత్రమే పెట్టుకుంటాను. పటాలందు లేని దేవుళ్ళని నేను ఈ విధంగా ఐడిల్స్ రూపంలో పెట్టుకుంటాను. ఎందుకంటే మనకు స్పేస్ లేదు కాబట్టి. అన్ని పటాలను తీశాను కదా! ఆ పటాలన్నింటిని కూడా క్లీన్ చేసుకొని గంధం, కుంకుమ బొట్టుతో అలంకరించుకున్నాను. మనం పటాలను ఎప్పుడైనా కూడా
గంధం కుంకుమ బొట్టుతో అలంకరించుకొని ఉంటాం కదా! ఇంకా పాత బొట్లు అనేది ఉంటాయి. మనం అంతగా క్లాత్‌తో అనేయకూడదు. ఎందుకంటే మనకు పటమంతా కూడా అయిపోతుంది గంధం కుంకుమ. మనం ముందుగా చుట్టూ క్లీన్ చేసుకొని అక్కడి వరకే కొంచెం క్లాత్ చేసుకొని గంధం కుంకుమ బొట్టుని గనుక తుడిచేస్తే చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. నేనైతే ఆ విధంగానే చేసుకుంటాను. చాలా సింపుల్‌గా గూడా అయిపోతాయన్నమాట. ఈ విధంగా ముందు చుట్టూ క్లీన్ చేసుకొని, ఇంకా తర్వాత ఫైనల్‌గా ఒక్కసారి బొట్టు దగ్గర కొంచెం చేసుకునేసి క్లీన్ చేసుకుంటే గనుక చాలా బాగా పోతాయన్నమాట పటాలకి. ఇంకా ఇవన్నీ శుభ్రం చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ఎక్కడివక్కడ పూజ గదిలో అంతా సర్దేసుకొని కొన్ని పూలు మాత్రమే ఉన్నాయి. ఎక్కువ పూలు కూడా లేవు. ఇంకా మార్కెట్‌కి వెళ్ళలేదు. పూలు తెచ్చుకోలేదు. ఎందుకంటే ముందుగా ఫెస్టివల్ ఉంది కదా! ఇంకా ఫెస్టివల్ ముందు రోజే వెళ్లి అన్నీ తెచ్చేసుకుందాంలే అనేసి ఏదో మనకు ఇంటి ముందు పూచిన పూలే 4 గన్నేరు పూలను తెచ్చుకొని పూజ గదినంతా అలంకరించుకొని ఒక్క కామాక్షి దీపాన్ని మాత్రమే పెట్టుకొని ధూపాన్ని గనక సమర్పించుకుంటే ఎంత బాగా అనిపించిందో, ఎంత ఫ్రెష్‌గా చాలా క్లీన్‌గా అయిపోయింది పూజ గది కూడా. ఇంకా ఇంత క్రితం నేను చూపించిన ఈ మామిడి తోరాలు ఈ విధంగా అయితే పైన అలంకరించుకున్నాను. పైన 2 చిన్న చిన్న మొలలుంటాయి. ఇంకా వాటికి ఈ విధంగా తగిలించుకున్నాను. చాలా అనిపించింది పూజ గదైతే. చూడండి మనం క్లీన్ చేసుకున్న రోజైతే చాలా ఈ విధంగా డీప్ క్లీనింగ్ చేసుకుంటేనైతే మనకు చాలా డిఫరెన్స్‌గా అనిపిస్తది. ఎంతో డివోషనల్‌గా, ఎంతో పీస్‌ఫుల్‌గా అనిపిస్తది ఇంట్లో కూడా. 1 మంత్‌కొకసారి ఈ విధంగా డీప్ క్లీనింగ్ చేసుకుంటాను నేను పూజ గదిని. డైలీ నార్మల్‌గా క్లీన్‌గానే తుడిచేసుకుంటాం గనక ఏ రోజుకి ఆ రోజు నిర్మాల్యాన్ని నీట్‌గానే ఉంటుంది. అయితే నాకు 1 మంత్‌కొకసారి డీప్ క్లీనింగ్ చేసుకున్న ప్రతిసారి ఒక అలవాటుంటుంది. అలా క్లీన్ చేసుకున్న ప్రతిసారి పూజ గదిలో ఏదో చిన్న చిన్న మార్పులు చేసుకోవటం అలవాటు. డెకరేటివ్ ఐటెమ్స్ గానీ, లేదంటే పటాలను కానీ, చిన్న చిన్న మాలలను చేంజ్ చేసుకోవడం కానీ ఐడిల్స్‌కి, ఈ విధంగా ఏదో ఒక చేంజ్ అయితే చూడాలనుకుంటూ ఉంటాను. తెలీదు అలా చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయితూ ఉంటాననమాట. ఎప్పుడు ఒకేలా ఉంటేనైతే నేను ఇష్టపడను. చూడండి ఈ విధంగా లక్ష్మీ, గణపతి, సరస్వతుల మామిడి తోరాలేసేసరికి పూజ గదికి ఎంత కళొచ్చిందో, ఇలాగ చిన్న చిన్నవి అయినా చాలా అలంకరించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయితూ ఉంటాననమాట. ఈ విధంగా 1 మంత్‌కొకసారి ఏదో ఒక చిన్న మోడిఫికేషన్ అయినా పూజ గదిలో తప్పకుండా ఉంటుంది. ఈసారి పాలవెల్లిం పెట్టుకొని వినాయకుడి పూజను చేసుకోవాలనుకున్నాను. బయట చాలా సైట్‌ల్లో చూసాను నేను. అయితే వాళ్ళు చెప్పారు, "స్టాక్ ఉంది కానీ, ఇంత ఇన్ టైమ్‌లో అయితే మీకు డెలివరీ రాదన్నారు. మనకు టైంకి రానప్పుడు ఎందుకు" అనేసి ఒక ఆలోచనొచ్చింది. ఇంట్లో కబోర్డ్స్ వర్క్ జరుగుతుంది మాకు. ఇంకా వాళ్ళకే చెప్పి చేయించుకోవాలనుకున్నాము. చెప్తే వాళ్ళొక 1 డేలో చేసిచ్చారు. కానీ ఫినిషింగ్ అయితే అంత బాగా వచ్చినట్టేమి అనిపించలేదు. ఇంకా పెయింట్స్ వేస్తే గనక సెట్ అయితుందనిపించింది కానీ, పెయింట్స్ వేయడానికి అంత టైం అయితే లేకపోయింది. ఇంకా అంతా డస్టే ఉంటుంది కదా అనేసి డస్ట్ అంతా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను. నేను పాలవెల్లిం పెట్టుకొని ఏ విధంగా వినాయకుడి పూజను చేసుకున్నాననేది నా నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే చూడండి తప్పకుండా. ఇవాల్టికైతే ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.